Well, good evening all of you. This is Vamsi. Today we'll discuss about the topic AP TCET 2025 సంబంధించి సెల్ఫ్ ప్రిపరేషన్ వర్సెస్ ఆన్లైన్ కోచింగ్. ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది బెస్టే మనకు, కానీ మనకు ఒక టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ప్రజెంట్ నీకు తెలియజేస్తాను. సిలబస్ ఫస్ట్ నీకు సిలబస్ ఐడియా ఉండాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ ఏముంది ఐడియా ఏమీ లేదు. సిలబస్ ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, మంది ఇండికేటివ్ సిలబస్, డిస్క్రిప్టివ్ సిలబస్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఇండికేటివ్ సిలబస్ అనే డిస్క్రిప్టివ్ సిలబస్ కు ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. డిస్క్రిప్టివ్ సిలబస్ అంటే ఒక కాన్సెప్ట్ లో కూడా ఇచ్చేస్తాడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఈ టాపిక్స్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ వస్తాయని. ఇప్పుడు మనకిచ్చింది ఇండికేటివ్ సిలబస్ అంటే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. సిలబస్ అని ఇచ్చి అక్కడ ఒక టేబుల్లో ఇక్కడ 6th to 10th అని ఈ విధంగా ఇచ్చింటాడు. అంటే సిలబస్ ఈ విధంగా మెన్షన్ చేస్తాడు అంతే. ఆ విధమైన సిలబస్ మెన్షన్ చేసినప్పుడు మనకు వాటి మీద ఐడియా ఉండాలంటే కంపల్సరీ మనం యొక్క ప్రీవియస్ ఇయర్ల పేపర్లను అనలైజ్ చేయాలి. ఆ ప్రీవియస్ ఇయర్ల పేపర్లు మీ దగ్గర ఉన్నాయంటే లేవు, ఏదో 1-2 ఉంటే సరిపోదు. A to Z ప్రీవియస్ ఇయర్ల పేపర్లు ఒక పర్టికులర్ గా ఉండి దగ్గర కూర్చొని అనలైజ్ చేస్తే మాత్రమే ఆ ఇండికేటివ్ సిలబస్ యొక్క కాన్సెప్ట్లు. అంటే పేపర్లు ఎందుకు చూడాలంటే మనకి స్పెసిఫిక్ గా ఈ టాపిక్స్ నుంచి బిట్లు వస్తాయని చెప్పలేదు కాబట్టి మనం కంపల్సరీ ఆ టాపిక్స్ మీద అంతా నువ్వు అనలైజ్ చేయాల. అంటే ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఏ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు అని ఒక 5 years మోడల్ పేపర్ అనలైజ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, బుక్స్ ఉన్నాయా? 2020-25 సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బుక్స్ రిలీజ్ అవ్వలేదు. మీ దగ్గర బుక్స్ కూడా లేవు, సిలబస్ ఐడియా లేదు, బుక్స్ లేవు నీ దగ్గర, మోడల్ పేపర్స్ లేవు. ఇంకా CBT బేస్డ్ ఎగ్జామ్స్ టెస్ట్లు, అంటే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అంటారు వీటిని. అట్లీస్ట్ వాటి మీద ప్రాక్టీస్ ఉందంటే జస్ట్ ఏదో ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఇది రాసి రావడం వేరు, వాటి మీద ప్రాక్టీస్ అవ్వడం వేరు. ఆ ప్రాక్టీస్ చేసినామంటే అది కూడా లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్లో టైం మేనేజ్ చేసుకోగలుగుతాను అంటే ఆ టైం కాస్త 25 days ఉంది. సిలబస్ ఐడియా లేకపోయి నీకు, బుక్స్ నీ దగ్గర లేకపోయి, బుక్స్ ఏంది మనకు 2 books ఉంటాయి, ఏదో ఒక బుక్ 2 బుక్లు కాదు మనకు. ఇక్కడ పార్ట్ A అనేది అందరికీ కామన్, అందరికీ కామన్ ఉంటుంది. పార్ట్ B అనేది సపరేట్ కదా. మనకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు మీడియంలో 4 ఆప్షనల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవే ఆప్షనల్ ఉంటాయి కదా. 8 books రిలీజ్ చేయడానికి ఎవరు ఈ స్టేట్లో మీకోసం అంటూ ఒక 5,000 మంది 10,000 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కోసం అంటే 8 books ప్రింటింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి 8 lakhs అవుతుంది. ఎవరు రెడీగా ఉండరు. ఆ బుక్స్ దొరకలే. పార్ట్ A లేదు, పార్ట్ B లేదు, ఏ బుక్స్ లేవు. ఓన్గా ఈ విధంగా ఒక బ్లైండ్గా ఉన్నావు. రేపు పొద్దున్నే ఎగ్జామ్లో ఏ విధంగా రాద్దామని ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ నీది. ఏం రాస్తావు చెప్పు? ఓన్గా ప్రిపేర్ అవుతావు సార్, నేను టెక్స్ట్ బుక్ తీసుకొని ఏం ప్రిపేర్ అవుతావు? 6th లో ఒక 5 books ఉంటాయి, 7th లో 5, 8th లో 5. ఎందుకంటే ఆల్ సబ్జెక్ట్స్, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. దట్ ఇన్ ఇంక్లూడింగ్ ఏంటి, టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేది సపరేట్ సబ్జెక్ట్స్. ఇవి ఓన్లీ పార్ట్ A గురించి మాట్లాడతాను నేను. పార్ట్ B అనేది వేరు, మళ్ళీ అది 2 years సిలబస్ ఉంటుంది. ఇప్పుడు 6th లో 5, 7th లో 5, 8th లో 5 subjects, 9th లో 5 subjects, 10th లో 5 subjects. ఇక్కడ 25 books అయినాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఒక 2 books, ఒక మ్యాథమెటిక్స్ నువ్వు ఆప్షనల్ గా చూస్ చేసుకుంటే అవి ఒక 4 books ఉంటాయి. మొత్తం ఎంత? ఒక 30+ ఉన్న బుక్స్ ని నువ్వు ఒక 25 days లో కవర్ చేస్తా అంటే 7 years సిలబస్. ఆ 7 years సిలబస్ ను 25 days లో ఒక ఇండికేటివ్ సిలబస్ ఇస్తే ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అవుతావు, ఒక మోడల్ పేపర్ అనలైజ్ చేసి ఇది నీ యొక్క ప్లాన్ స్ట్రాటజీ. ఈ ప్లాన్ స్ట్రాటజీస్ పోతే అట్లీస్ట్ పాస్ కూడా అవ్వలేము. పాస్ అవ్వకుంటే TTC చేసే ఛాన్సే మనకు అసలు లేదు. ఇక్కడ చూడు, ఆన్లైన్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే నేను ఒక 5 years నుంచి ప్రిపేర్ అంటే వీటి పరంగా కోచింగ్ ఇస్తాను కాబట్టి ఆ యొక్క ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటాయి చూడు. ఫస్ట్ నీ యొక్క ప్లాన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ A to Z నేను మొత్తం కంటెంట్ సంబంధించిన వీడియోస్ A to Z అనేది మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే బుక్స్ పార్ట్ A అండ్ పార్ట్ B మీకు మొత్తం కల్పిస్తాను. బుక్స్
పార్ట్ ఏలో పార్ట్ ఏ అందరు కామన్ గా ఉంటుంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి ఉంటుంది. పార్ట్ బి అనేది ఏ విధంగా ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనే 4 పార్ట్స్ ఉంటుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్ లో. సిబిటి ఆన్లైన్ టెస్ట్ లో 45 టెస్ట్లు ప్లస్ మీకు వాట్సాప్ లో ప్రొవైడ్ చేస్తాను. అందులో యాప్ లో కూడా 70+ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మోడల్ పేపర్స్ 1999 నుంచి అప్పటి నుంచి కాదు, 1999 నుంచి 2022 వరకు 2018 వరకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. ఆ తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, తమిళ మీడియం అన్ని మీడియం సంబంధించి మోడల్ పేపర్లు ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత నీకు ఎటువంటి ఐడియా ఉండదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోతాను, నేను పట్టించుకోకపోయేది ఏమి ఉండదు. మెరిట్ లిస్ట్ వస్తుంది, ఆ మెరిట్ లిస్ట్ లో హెల్ప్ చేస్తారు. ర్యాంక్ కార్డులు, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కాలేజ్ లిస్ట్ ఏంటి, ప్రైవేట్ లో జాయిన్ అవుతే ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ లో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఏ కాలేజీకి మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ కాలేజీలు లేవు, మనకు కన్వీనియంట్ బట్టి ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ప్రాపర్ గా మన దగ్గర నుండి సపోర్ట్ ఇచ్చి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆర్డర్ కాపీస్, మన ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలా, ఆ కౌన్సిలింగ్ ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలా, మొత్తం A to Z అనేది నీకు ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. నీకు కోర్సు తీసుకొని వదిలేసే టైప్ కాదు. నువ్వు ఎగ్జామ్ లో రేపు పొద్దున్నే కాలేజీలో ఫస్ట్ డే అడుగు పెట్టేంత వరకు నీకు సపోర్ట్ ఉంటాం. నా పరంగా ఒక 5 years నుంచి నేను కోచింగ్ ఇస్తాను చెప్తాను కదా. నువ్వు నా కోచింగ్ జాయిన్ అవ్వమని నేను చెప్పడంలే, ఎక్కడున్నా కూడా కోచింగ్ జాయిన్ అవ్వు. నాకు తెలిసి అయితే ఆఫ్లైన్ కోచింగ్స్ కానీ ఆన్లైన్ కోచింగ్స్ కానీ ఎక్కడా లేవు, మన కోచింగ్ ఒక్కటే ఉంది. నువ్వు ఈ డబ్బుల పరంగా నువ్వు పట్టించుకోతా, డబ్బులు ఏ విధంగా నీకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా నేను యాక్సెస్ ఇస్తా. ఈ తక్కువ టైంలో నువ్వు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వు. నీకేమన్నా డౌట్ ఉన్నా కూడా 8328367218 నెంబర్కి కాల్ చేయి, లేదా నేను రెస్పాండ్ అవ్వకపోయినా కూడా నువ్వు వాట్సాప్ మెసేజ్ చేయి, నా ఫ్రీ టైంలో రెస్పాండ్ అవుతానే. కోర్సు మాత్రం తీసుకొని నువ్వు కంపల్సరీ ఈ ప్లాన్ యొక్క స్ట్రాటజీస్ ఆ విధంగా చాలా మంది తీసుకున్న వాళ్ళు అడుగుతారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఆన్లైన్ క్లాసులు నేనేదో 1900+ ఏదో 30 lakhs ఖర్చు పెట్టి మీకు అంతా క్లాసెస్ ప్రొవైడ్ చేసినాము, ఇదంతా కాదు. క్లాసెస్ వినకు, నేను వినొద్దనే చెప్తా. 25 days ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ పేపర్స్ 5 years రెఫర్ చేయి. రెఫర్ చేసిన వెంటనే నీకు కొద్ది కాన్సెప్ట్ల మీద ఐడియా వస్తుంది, ఏ కాన్సెప్ట్ల మీద ఎక్కువ అడుగుతాను. నేను అంతా ఒక 30+ మెటీరియల్స్ ఉన్న 30+ బుక్స్ని ఒక మెటీరియల్గా అంటే మినిమైజ్ చేసి ఒక 600 pages లో ప్రొవైడ్ చేసిన. ఆ టాపిక్స్ నువ్వు 25 days లో ఈజీగా కవర్ చేయొచ్చు. ఈజీ కవర్ చేసిన వెంటనే సిబిటి ఆన్లైన్ టెస్ట్లు రాయి, నీకు ప్రాక్టీస్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ల మీద ఒక ఐడియా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ స్ట్రాటజీస్ ఉపయోగించి అర్థం కాని కాన్సెప్ట్లు మాత్రమే క్లాస్ డిస్ప్లే చేసి చూడు. క్లాసెస్ ఈజీ యాక్సెస్ ఇచ్చినా కదా అని A to Z మొత్తం క్లాసెస్ అంతా నువ్వు ప్రిపేర్ అవ్వద్దు. ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నా కూడా నా నెంబర్ కాల్ చేయి. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి, లేదా ఆ నెంబర్ కాల్ చేసి అయినా జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.